ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు వందనాలు తెలియజేసుకున్నానండి. ఈరోజు మన అంశము క్రీస్తు మాత్రమే మోయగలిగినటువంటి భారం. క్రీస్తు మాత్రమే మోయగలిగినటువంటి భారం. ఈ అంశాన్ని మనము చర్చించుకుందాం. ముందు ప్రార్థనతో ఈ యొక్క కూడికను ప్రారంభించుకుందామండి. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రినైనా, మీ యొక్క పరిశుద్ధ నామను బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు తండ్రినైనా. ఇదిగో తండ్రి, మీ మాటలను మీ బిడ్డలకు అందించుచున్నగా తండ్రి, మీ సన్నిధి మాతో ఉంచమని, అదేవిధంగా తండ్రి మేము విను మాత్రమే కాకుండా తండ్రి విని ఆ విధంగా గైకునే వాళ్ళగా చేయమని, మీ కొరకు మంచి సాక్ష్యం కలిగి బ్రతికేలాగా సహాయం చేయమని మీ మాటలను అందించుతున్న తండ్రినైనా, బలహీనుడైన నన్ను తండ్రి బలపరిచి వాడుకోమని క్రీస్తు పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రార్థనలో గుర్తు చేసుకున్న రీతిగా ఈరోజు మా అంశం వచ్చేసి క్రీస్తు మాత్రమే మోయగలిగినట్టు భారం ఏంటి అనే విషయం గురించి మనం ఈరోజు చర్చించుకుందాము. మనం మాట్లాడుకుంటున్న ఈ యొక్క అంశానికి సంబంధించి మూలవాక్యం ఏంటంటే మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం మనము గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడ ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను అనే మాట ఇక్కడ ఉంటుంది. ఆయనే మన బలహీనతలను వహించుకొని, ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరబడను అనే మాట ఇక్కడ ఉంది ప్రియులారా. అంటే యెషయా గారు ప్రవచించినది ఇక్కడ నెరవేరుతున్నట్టు చూడొచ్చు. ప్రవచనం వచ్చేసి యెషయా గ్రంథము ఎక్కడ ఇది యెషయా ద్వారా చెప్పబడిందని ఆలోచించినట్లయితే ప్రియులారా, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉంటుంది మాట. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 4వ వచనం నుంచి ఈ మాటలు ఉంటాయి మనకి ప్రియులారా. ఇక్కడైతే చదివినట్లయితే మనము, నిశ్చయముగా అతడు మన రోగములను భరించును, మన వ్యసనములను వహించును, ఆయన మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతడిని ఎంచితేమి అన్న మాట ఇక్కడ కనిపిస్తుంది ప్రియులారా. దీనికి మరి నెరవేర్పుగా మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో మరి ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా, ఈ సందర్భాన్ని అంతా కూడా మనం ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడ అంతా కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు కుష్ఠరోగులను బాగు చేయడము, పక్షవాయువు గల వారిని బాగు చేయడము, అదేవిధంగా జ్వరం వచ్చినటువంటి వాళ్ళని మరి స్వస్థపరచడము, దయ్యాలను వదలగొట్టడం, ఇలాంటి మరి భౌతికమైనటువంటి జబ్బులను నయం చేసుకుంటూ స్వస్థపరుస్తూ వస్తాడనమాట. మరి అలా వస్తున్నప్పుడు ప్రియులారా, మరి తర్వాత చెప్పబడినటువంటి మాటే ఇక్కడ ఏముందంటే ప్రియులారా, ఆయన మాట వలన దయ్యమును వెళ్ళగొట్టి రోగుని నెలలను స్వస్థపరచును అందువలన అనే మాట ఇక్కడ ఇంజెక్ట్ చేయబడింది. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని అని ఉంది. అంటే భౌతికమైనటువంటి మరి అన్నిటి చెప్పొచ్చు ఇక్కడ మన బలహీనతలను, మానవుల యొక్క బలహీనతలను వహించుకున్న మాట ఇక్కడ మధ్యలో. అంటే ఈ యొక్క భౌతికమైనటువంటి జబ్బులను అన్నిటి కూడా స్వస్థపరుస్తూ వచ్చి మధ్యలో మరి యెషయా గారు అక్కడ యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో 4వ వచనం నుంచి ప్రవచించడం దానికి నెరవేర్పుగా ఇక్కడ అందువలన అనేసి, ఎందువలన అంటే ఈ యొక్క రోగాలన్నింటి కూడా ఆయన వహించుకొని, మన బలహీనత ఆయన వహించుకునే మాట చెప్పబడింది. దీని మళ్ళీ ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినను అని ఉంది. అంటే ఇది మనకు అర్థం కావడం కోసం ప్రియులారా, భౌతికమైన జబ్బులను నయం చేసుకుంటూ వస్తూ మధ్యలో ఈ మాట నెరవేర్పుగా యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనానికి నెరవేర్పుగా మధ్యలో ఈ మాట ఇంజెక్ట్ చేయబడింది. అంటే ఇక్కడ మనకి ఈ భౌతికమైన జబ్బు ఆత్మీయ జబ్బుకి ఒక ఛాయలాగా మరి ఇక్కడ చూడొచ్చు ప్రియులారా. భౌతిక రోగాలను నయం చేసుకుంటూ వచ్చి మధ్యలో ఈ వాక్యాన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయడం జరిగింది నెరవేర్పుగా. అంటే మనకు అర్థం కావడానికి కోసం ఇది మరి ఆత్మీయ రోగానికి, ఆత్మకు పట్టినటువంటి రోగం, పాప భారాన్ని పోగొట్టడానికి మరి భౌతికమైన యొక్క జబ్బులు నయం చేసుకుంటూ వచ్చి మధ్యలో ఈ వాక్యము నెరవేర్పుగా మరి చేయడం జరిగింది. అందుకే అంటున్నాడు ప్రియులారా, మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరున్న మాట ఉంది. మరి యెషయా గ్రంథం ద్వారా చెప్పబడిన మాటలు యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనకి ఇక్కడంతా కూడా చదివితే ప్రియులారా, మన యొక్క పాపాలను తీసివేయడానికి ఆయన ఎలా శరీరమందు శ్రమ పడ్డాడు అనే మాటలను ఇక్కడ యెషయా గ్రంథము మరి యెషయా గారు ప్రవచించడం జరిగింది. మరొక మాట
చూద్దామండి. అక్కడ మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను, అతడు తృణీకరింపబడిన వాడు గనక మనం అతనిని ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయన మెత్తబడిన వానగాను, దేవుని వలన బాధింపబడిన వానగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతను ఎంచితేమి. ఇంకా 5వ వచనంలో ప్రియులారా క్లియర్గా మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడును. మనము చేసినటువంటి అతిక్రమములు, మనం చేసినటువంటి పాప భారాలను బట్టి మరి యేసుక్రీస్తు ప్రభువు గాయపరచబడను అనే మాట ఇక్కడ రాయబడింది. మన దోషములను బట్టి, మనం చేస్తున్నటువంటి పాపం యొక్క దోషములను బట్టి నలకగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడును. అంటే మనం చేసినటువంటి పాపాలను ఆయన అక్కడ భరించడం జరిగింది. ఇక్కడ ఆత్మీయంగా యెషయా ప్రవక్త మరి ప్రవచించినటువంటి మాటలు మనం గమనించినట్లయితే ప్రియులారా, ఇదంతా కూడా పాప భారాన్ని గురించి, మన యొక్క పాప భారాలని ఆయన మోస్తున్నట్టు ఇక్కడ యెషయా గారు ప్రవచిస్తున్నట్టు చూడొచ్చు. ఇక్కడేమో మత సువార్తలేమో ఏముందంటే భౌతికమైన జబ్బులు నయం చేసుకుంటూ వచ్చి మధ్యలో ఈ యొక్క ప్రవచనానికి నెరవేర్పుగా ఇది చెప్పబడింది. అంటే అదొక ఛాయగా భౌతికమైన జబ్బులు నయం చేయడము అనేది ఒక ఛాయగా చెప్పబడిందని మనం చూసుకోవచ్చు. అందుకే అంటాడు ఇక్కడ, ఆయన మన బలహీనతను వహించుకుని అన్నాడు. మన రోగములను అంటే పాప రోగము ఎవరు మోయలేనటువంటి ఆ పాప భారం క్రీస్తు మాత్రమే మోయగలిగినటువంటి భారం. అందుకే అంటారు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాలు మనం గమనించినట్లయితే ప్రియులారా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా అన్నాడు. ఏం భారం ఇది? పాప భారం, ఈ లోక భారము అనుకున్నారా? లేదంటే పని భారం అనుకున్నారా? ఉద్యోగ భారం అంటే ఇక్కడ ఎవరు మోయలేనటువంటి భారాన్ని ఆయన మోస్తున్నాడంటే, ఒకరి భారాన్ని ఒకరి భారం భరించడం కష్టమే. అయితే ప్రియులారా, ఒకరి భారాన్ని ఒకరు భరించడం కష్టమే. అయితే ఏదైనా భారం మోయాలంటే మోయొచ్చు. ఉద్యోగ భారం అంటే ఒక పక్క ఉద్యోగ ఆబ్సెంట్ అయినప్పుడు ఆ భారాన్ని ఇంకొకటి ఉంటే ఉద్యోగస్తుడు మోయొచ్చు, భరించవచ్చు. అదేవిధంగా జీవిత భారాన్ని భరించవచ్చు. కానీ ఎవరు మోయలేనటువంటి భారం ఏంటి? ఆ భారం అంటే పాప భారం. అందుకే ఆయన అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతను అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ అంటే ఇది ఆత్మకు సంబంధించిన విషయం కాబట్టి, ఆత్మ సంబంధించిన విషయం కాబట్టి ఏంటంటే పాప భారం కాబట్టి ఎవరు మోయలేనట్టు భారం. సర్వసాధారణంగా మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, మరి ఈ లోక సంబంధించిన ఎటువంటి భారైనా ఒకరు మోయొచ్చేమో కానీ పాప భారాన్ని మాత్రము మోయలేము. నువ్వు రక్షణ పొందితే నువ్వు మాత్రం పరలోకానికి వెళ్ళడానికి అర్హుడు. కానీ నీ వల్ల దేవుని చిత్తాన్ని జరిగిస్తే నిన్ను బట్టి నీ కుటుంబం మాత్రం పోదు. వాళ్ళు పోవాలంటే, వాళ్ళు పరలోకానికి చేరుకోవాలంటే వాళ్ళు కూడా ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు ఉండాలి. వాళ్ళు కూడా పరిశుద్ధపరచబడిన వారే ఉండాలి. వారు కూడా క్రీస్తు పత్రిక వల్లే మారే ఉండాలి, క్రీస్తు సారూప్యంలోకి మారాలి. అప్పుడు మాత్రమే ఈ కుటుంబం పరలోకానికి వెళ్ళడానికి అర్హత సాధించినట్టు అవుతుంది. అంతేగాని ఒకరు పరిశుద్ధంగా మారితే వారిని బట్టి వాళ్ళు మాత్రం మారరు. వాళ్ళ క్రీస్తుని పాటిస్తే తప్ప, క్రీస్తు సారూప్యంలోకి మారితేనే తప్ప మీ కుటుంబ సభ్యులు కూడా రావచ్చేమో. కానీ నిన్ను బట్టి నువ్వేదో సక్రంగా ఉన్నావనేసి దేవుడు వాళ్ళని పరిశుద్ధపరచబడరు. ఎవరి భారాన్ని వాళ్ళు మోయాల్సిందే, ఎవరి పాప భారాన్ని వాళ్ళు తొలగించుకోవాల్సిందే. ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకుంటే ప్రియులారా, ఈ లోక విషయంలో మనం ఆలోచించినట్లయితే చాలామంది చూడండి, మరి వ్రతాలు చేస్తూ ఉంటారు. ఎందుకు వ్రతం చేస్తున్నాడు? తన భర్త బాగుండాలనేసి. ఆ వ్రతం ద్వారా నేను నా మాంగళ్యము 100 సంవత్సరాల పాటు ఉండాలనేసి. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల అదేవిధంగా చాలామంది మరి తలనీలాలు ఇస్తూ ఉంటారు పాప భారాన్ని వదిలించుకోవడం కోసం. అదే ఎన్నో మొక్కుబళ్ళు చేసుకుంటూ ఉంటారు, వాటిని తీరుస్తూ ఉంటారు. అంటే ఒకరు మొక్కుకుంటారు, వేరే వాళ్ళు కూడా దాన్ని తీర్చవచ్చు. ఇలా అనేసి అదేవిధంగా పుణ్యకార్యాలు చేస్తారు. అదేవిధంగా పుణ్య ప్రదేశాలు కూడా సందర్శిస్తూ ఉంటారు అందరూ కలిసి కూడా. ఆ విధంగా పాప భారాన్ని తొలగించుకోవచ్చు అనుకుంటారు ప్రియమైన దేవుని వాళ్ళరా. అది ఎంత మాత్రం సాధ్యం కావచ్చు. తలనీళ్ళు ఇస్తే ఆ తల వెంట్రుకలు మళ్ళీ మొలసడం స్టార్ట్ అవుతాయి.
కాబట్టి ఇవన్నీ కూడా మూఢనమ్మకాలే కానీ వాస్తవాలు కాదు ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకే మనం ఈ యొక్క అంశానికి మనం పెట్టుకున్నట్టే టైటిల్ ఏంటంటే క్రీస్తు మాత్రమే మోయగలరంటే భారము పాపమారము. అందుకే అంటాడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో, చూద్దాం, ఒక మంచి మాట ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 29 వచనం. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటే ఆయన మాత్రమే మోయగలంటే భారం అది. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, అందులో ఆ భారములో ఏమున్నాయంటే ప్రియమైన దేవుని వల్ల గొప్ప రక్షణ ఉంది, అది క్రయధనం ఉంది, ప్రేమ ఉంది. కాబట్టి అందుకే అంటాడు, ఇంత గొప్ప రక్షణ మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేసి. క్రైస్తవులైన మనము అది మంచి విషయం తెలుసుకున్న మనము ఆ రక్షణలో త్యాగం ఉంది, ప్రాణత్యాగం ఉంది, క్రయధనం ఉంది, ప్రేమ ఉంది. ఇవి పాటిస్తే మనకు నిత్య జీవానికి మార్గం అని కూడా మనకు తెలుసు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అంటారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. మరి ఇది తెలుసుకున్నట్టు మనము యేసుక్రీస్తు ప్రభువును మనం పాటించకపోవడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువును బాహాటంగా మనం ఎన్నోసార్లు సిలువ వేస్తున్నాము. అయితే అన్నిలో అయితే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ప్రియమైన దేవుని ద్వారా దీన్ని నిర్లక్ష్యం చేయడానికి ఇందులో ఏముంది? ఇంతకు మించి ఏముంది చెప్పండి? ఇంతకు మించి ఏదే మార్గం ఉందా చేరుకోవడానికి, నిత్య జీవాన్ని చేరుకోవడానికి? చనిపోయిన తర్వాత కూడా మరొక మార్గం ఉంది అని తెలియజెప్పిన వ్యక్తి, ఇంత రక్షణ కలగజేసిన వ్యక్తిని నిర్లక్ష్యం చేయడానికి మరొక మార్గం ఉందంటే లేదు. కాబట్టి వేరే సోర్స్ ఏం లేదు, ఇదే సోర్స్ మనకి, క్రీస్తే మార్గము. అందుకే ఆయన అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అంటే ఈ భూభండం దాటిన తర్వాత కూడా ప్రియమైన దేవుని వల్లరా మరొక మార్గం అని చెప్పాడు. అదే నా ద్వారానే చెప్పాడు, నా ద్వారానే తప్ప అన్నాడు. కాబట్టి ఆయనే మనకు మార్గం. అంటే అన్నిలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ రక్షణ మనం నిర్లక్ష్యం చేయకూడదు. అందులో ఏముంది? క్రయధనం ఉంది, ప్రాణత్యాగం ఉంది, ప్రేమ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా ఒకరి భారాన్ని, ఒకరి పాప భారాన్ని వేరొకరు మోయలేరు. ఎవరు మోయలేనంటే భారం యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే మోసారు. కాబట్టి ఇంత ఒక రక్షణ మనము నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడి వర్తమానాన్ని దీవించిన గాక. ప్రార్థించుకుందామండి. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నాయన ఇంతవరకు తండ్రి మీ మాటలను తండ్రి మీటలు చెప్తూ వచ్చాను తండ్రి. ఎవరు మోయలేనంటే భారాన్ని మీరు మోస్తూ వచ్చారు తండ్రి. స్తోత్రాలు తండ్రి. ఎవరు మోయలేనంటే భారం మీ ప్రియ కుమారుని మా లోక రక్షకుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే మోస్తూ వచ్చారు తండ్రి. తద్వారా లోకానికి రక్షణ వెలుగు వచ్చింది తండ్రి. చీకట్లు ఉన్న ప్రజలకు తండ్రి వెలుగునిచ్చారు మీ ప్రియ కుమారుని ద్వారా. స్తోత్రాలు ప్రభువైనా ఈ విషయాన్ని తెలుసుకున్న మేము తండ్రి నిర్లక్ష్యం చేయకుండా, అదేవిధంగా తండ్రి నాయన మీ ప్రియ కుమారుని తండ్రి మరి బాహ్యాటంగా చిలువ వేయకుండా తండ్రి నాయన మీ ఆజ్ఞలు గైకుంటూ తండ్రి మీ కొరకు తండ్రి మీ వైపు దృష్టి ఉంచి తండ్రి నాయన మంచి సాక్ష్యంగా బతుకుతూ ఉండేట్లు సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి మిమ్మల్ని నమ్మనటువంటి మీ ప్రియ కుమారుని మా లోక రక్షకుని తండ్రి నమ్మటి జనాంగాన్ని తండ్రి ఈ యొక్క నిర్లక్ష్యాన్ని, ఈ యొక్క రక్షణ తండ్రి నిర్లక్ష్య పెట్టకుండా తండ్రి మీ వైపు మారే విధంగా సహాయం చేయమని, కృప చూపించమని కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటూ క్రీస్తు పేరిట ప్రార్థనలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్.